ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. సో ఈ రోజు అయితే మనం స్ట్రీమ్ ల్యాబ్స్ యొక్క డాష్ బోర్డ్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఒరిజినల్గా అయితే నేను ప్రీవియస్ వీడియోలో ఇన్బిల్ట్ టీమ్స్ని యూజ్ చేసుకుని ఏ విధంగా స్ట్రీమ్ చేయాలో చూపిస్తాను అన్నాను. కానీ ఇక్కడ అలర్ట్ బాక్స్ సెక్షన్లో కొంత ప్రాబ్లం అయితే ఉంది నాకు. సో ఆ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేయాలో, సో అలాగే మనం ఏ విధంగా ఇన్బిల్ట్ టీమ్స్ని యూజ్ చేసుకొని మనం లైవ్కి వెళ్ళాలో, సో అదైతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోకి వచ్చేసరికి మనం డాష్ బోర్డ్ గురించి అయితే కీలకంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి డాష్ బోర్డ్ గురించి అయితే తెలుసుకుందాం. సో మీరు డాష్ బోర్డ్ సెక్షన్కి ఎంటర్ అవ్వడానికి సో ఇక్కడ మీరు సెట్టింగ్స్కి వెళ్తారు కదా, ఇక్కడ మీరు పైన చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ అనే సెక్షన్ కనిపిస్తుంది. సో అక్కడ క్లిక్ చేస్తే మీకు ఒక బ్రౌజర్ అంటే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీకు డాష్ బోర్డ్ అంటే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇలాగే కాదు, సో డైరెక్ట్ నెట్ నుంచి కూడా డాష్ బోర్డ్లోకి ఎంటర్ అవ్వచ్చు. నేను అది ఓబిఎస్ వీడియోలో అంటే చూపించాను. సో ఇక్కడ మనం అలర్ట్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ కరెక్ట్గా తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి డాష్ బోర్డ్ అనలైటిక్స్ ఉన్నాయి. సో అనలైటిక్స్ సెక్షన్కి వచ్చేసరికి ఇక్కడ మనకి సో మనం లైవ్లో గట్ట ఎంత మెంబర్షిప్ వచ్చింది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు, సో అలాగే మీరు ఏమైనా డొనేషన్స్ పెట్టుకుంటే ఎంత అమౌంట్ యాడ్ అయింది, సో ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది ఇక్కడ. ఒకవేళ మీరు పేపాల్ అకౌంట్ని అయితే లింక్ చేసుకున్నట్లయితే మీరు డొనేషన్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే సూపర్ చాట్ వల్ల ఎంత అమౌంట్ మీకు యాడ్ అయిందో సో ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం అలర్ట్ బాక్స్లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ నుంచి అయితే మనం అలర్ట్స్ని అంటే కస్టమైజ్ అంటే చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఏ విధమైన అలర్ట్స్ లభించాలో అయితే ఇక్కడ ఉంటాయి. సో సో ఇక్కడ మీరు అన్టిక్ చేసినవన్నీ మీకు అలర్ట్స్ అంటే లభించవు. సో మ్యాక్సిమం అన్నీ టిక్లోనే ఉంచండి. సో తర్వాత డౌన్కి వచ్చినట్లయితే ఇక్కడ మనకి టెస్ట్లు అంటే ఉన్నాయి. సో మనం పెట్టుకున్నాక వాటిని టెస్ట్ చేయాలంటే చేయొచ్చు. సో ఇదైతే మీకు ఓబిఎస్లో చూపించాను. సో ఇక్కడ నుంచి చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వీడియోలో అయితే వీటి గురించి క్లియర్గా చెప్తాను. సో మీకు డైరెక్ట్ అప్లికేషన్లోనే సో మీరు టెస్టింగ్ కూడా చేయొచ్చు. సో తర్వాత కిందకు వచ్చేసినట్లయితే మనకి చూడొచ్చు ఫస్ట్ అయితే జనరల్ సెట్టింగ్స్ ఉంటాయి. సో జనరల్లో అన్నిటికి కామన్ అనమాట. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి గ్రీన్లో ఉంటుంది. సో ఇది ఏంటన్నా గ్రీన్లో కలర్ తీసుకుంటుంది, కానీ మనకి ట్రాన్స్పరెంట్ కావాలి కదా అనమాట. సో ఇది దేనికంటే సో ఒకవేళ మనకి సో బ్రౌజర్ సరిగ్గా వర్క్ కావాలన్నప్పుడు సో మనం దీన్ని లాంచ్ చేసినట్లయితే విండో అంటూ ఓపెన్ అవుతుంది. ఆ విండోలో సో నేను ఒకసారి లాంచ్ చేసి చూపిస్తాను. సో ఆ విండోలో ఒక గ్రీన్ స్క్రీన్ వచ్చి అయితే సో మనం విజన్ అంటే ఇస్తుంది. సో ఇప్పుడు ఇలా పెట్టుకున్నాక ఒకసారి నేను ఇక్కడ టెస్ట్ స్ట్రీమ్లెస్ ప్రీమియం గిఫ్ట్ అని దాన్ని అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడవచ్చు సో గ్రీన్ స్క్రీన్లో అంటే వచ్చింది. ఒకవేళ మీకు సరిగ్గా వర్క్ కావాలన్నప్పుడు ఏం చేస్తారంటే సో మీరు దీన్ని అయితే విండో క్యాప్చర్లో పెట్టుకొని సో క్రోమా కీని యూజ్ చేసుకొని అయితే ఈ విధంగా కూడా లాంచ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి ఈ గ్రీన్ కలర్ అయితే ఉపయోగపడుతుంది. లేదు నేను వేరే కలర్ క్రోమా కీని యూజ్ చేసుకుంటానంటే సో మీరు వేరే కలర్ అప్లై చేసుకొని క్రోమా కీని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత అలర్ట్స్ డిలే అని ఉంటుంది. సో అలర్ట్స్ డిలే అంటే మన అలర్ట్స్ ఎంత డిలేలో రావాలని. సో ఇది అయితే 5 seconds డిలేలో ఉంచండి. సో మనకి డిలే వచ్చిన మాత్రాన ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి సో 5 seconds డిలే ఉంచినట్లయితే కొద్దిగా బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ అన్లిమిటెడ్ అలర్ట్స్ మోడ్ డిలే అని ఉంది. అన్లిమిటెడ్ అలర్ట్స్ మోడ్ డిలే ఉంది కదా, సో ఇది ఏంటంటే మనం అలర్ట్ని అప్రూవ్ చేసినప్పుడే సో ఆ అలర్ట్ అనేది స్క్రీన్ మీద కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు. సో మనం ఇక్కడైతే దీన్ని ఎనేబుల్ చేస్తే మాత్రం సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మనకి స్క్రీన్ మీద చూపించదు. సో మనం దానికి అలౌ అవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి మరిన్ని సెట్టింగ్స్ అంటే మనకి ఇక్కడ ఎనేబుల్లోకి వస్తే అంటే డిజేబుల్లోనే ఉంచండి. సో మ్యాక్సిమం తర్వాత లేఅవుట్. సో ఈ లేఅవుట్ వచ్చేసరికి సో మీకు ఈ పైన పిక్చర్ వచ్చి కింద టెక్స్ట్ వచ్చేలా కావాలా, లేదా పిక్చర్లో టెక్స్ట్ వచ్చేలా కావాలా, లేదా పిక్చర్ పక్కన వచ్చి సో టెక్స్ట్ వచ్చేలా కావాలా. సో ఇదైతే నేను నెక్స్ట్ అయితే చూపిస్తాను. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చాట్కి సంబంధించి కొన్ని ఆప్షన్స్ అంటూ ఉంటాయి. మనం చాట్ బాక్స్ ఎనేబుల్ చేసుకున్నప్పుడు సో ఏమైనా బ్యాడ్ వర్డ్స్ గట్టా ఉంటే సో వాటిని అయితే మనం సో రిప్లేస్ చేయడం కానీ వాటిని కనిపించకుండా చేయడం కానీ ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ రిప్లేస్ బ్యాడ్ వర్డ్స్ విత్ స్టార్స్ అని అయితే ఉంది. సో ఏమైనా బ్యాడ్ వర్డ్స్ వచ్చినట్లయితే ఆ స్టార్స్ రావడం జరుగుతుంది. సో ఈ ఎనేబుల్లోనే ఉంటుంది ఇది. సో మీరు ఎనేబుల్లోనే ఉంచుకోండి. సో ఉంచుకున్న తర్వాత మీరు కింద అయితే సో మీకు వచ్చే బ్యాడ్ వర్డ్స్, మీరు జనరల్గా ఈ వీడియోస్కి వచ్చే బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ మీరు ఎంటర్ చేసినట్లయితే సో ఆ వర్డ్స్ని కానీ
సో మనకి స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్ డిటెక్ట్ చేసినట్లయితే మీ చాట్ బాక్స్లో సో వాటిని స్టార్స్తో అయితే స్క్రీన్ మీద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఆ బ్యాడ్ వర్డ్ వచ్చిన చోట మీకు స్టార్స్ అంటే రావడం జరుగుతుంది. సో ఇవన్నీ పెట్టుకున్నాక సో మీరు సేవ్ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. చేంజ్ చేసాక సో మ్యాక్సిమం ఇవంటే డిఫాల్ట్లోనే ఉంచండి, ఇవేం చేంజ్ చేయక్కర్లేదు. తర్వాత ఇండివిజువల్గా మీరు ఒక్కొక్క దానికి విడివిడిగా అయితే సో మీరు సెట్టింగ్స్ అంటే చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి మెయిన్ సబ్స్క్రైబర్స్ కాబట్టి నేను సబ్స్క్రైబర్స్ కంటే వచ్చేస్తున్నాను. సో డైరెక్ట్ సబ్స్క్రైబర్స్కి వచ్చేసినట్లయితే సో ఇక్కడైతే మనం సబ్స్క్రైబర్స్కి సంబంధించిన అలర్ట్స్ అంటే చూస్తున్నాం. ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసుకోండి. మీకు సబ్స్క్రైబర్స్ అనే అలర్ట్స్ రావాలంటే సో మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత లేఅవుట్, సో మీకు ఏ విధమైన లేఅవుట్ కావాలి, టెక్స్ట్ వచ్చి దాని పిక్చర్ వచ్చి దానికి టెక్స్ట్ కావాలా లేదా పిక్చర్లో టెక్స్ట్ కావాలా. సో ఇదైతే కింద నేను చూపిస్తాను. సో అలాగే అలర్ట్స్ ఏ విధంగా రావాలి, ఫేడ్ ఇన్ ఫామ్లోనా, ఫేడ్ ఇన్ డౌన్లోనా, సో మనకి ట్రాన్సాక్షన్ మోడ్ ఉంటాయి కదా, సో వాటిని అయితే సో వచ్చినప్పుడు ఎలా రావాలి, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, సో ఇవి కూడా సెట్ చేసుకోవచ్చు. నేను ఒకసారి చూపిస్తాను. ఫేడెడ్ ఇన్, పిక్ డౌన్, ఫేడెడ్ అవుట్ ఇన్, ఈ విధంగా అయితే నేను అరేంజ్ చేశాను. తర్వాత మనకి ఏ విధంగా మెసేజ్ రావాలని ఉంటుంది. సో ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే మనకి సో ఈ బ్రాకెట్స్లో నేమ్ అనేది వస్తుంది. సో దీ ఫార్మేట్ని అలాగే ఉంచేయండి. సో నెక్స్ట్ జస్ట్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దానికి నేను ధన్యవాదాలు అని యాడ్ చేశాను. సో ఆ విధంగానే సో మీరు ఫస్ట్ బాక్స్ వదిలేసి సో మిగతా మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేంజెస్ చేసుకుంటే సో ఆ టెక్స్ట్ అనేది అక్కడ కనిపించడం జరుగుతుంది. సో అలాగే టెక్స్ట్ యానిమేషన్, సో టెక్స్ట్ యానిమేషన్ ఏ విధంగా రావాలని ఫస్ట్ నన్నులో పెట్టుకుంటే ఏమీ రాదు. సో తర్వాత సో ఇక్కడ యానిమేషన్లు చూస్తున్నారు కదా, శాంపుల్ టెక్స్ట్ అని. సో ఇలా ఏ విధమైన యానిమేషన్లో మీకు రావాలి అనేది సో మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదైతే పెడుతున్నాను. పెట్టిన తర్వాత మీకు ఇక్కడ ఇమేజెస్ అనమాట. సో మీరు ఇక్కడ ఏ విధమైన ఇమేజెస్ కావాలి అన్నది పెట్టుకోవాలి. సో ఇదేంటంటే సో మీరు ఇక్కడే సో ఇన్బిల్ట్గా అయితే కొన్ని ఇమేజెస్ ఉంటాయి. సో మీరు ఏమైనా ఇమేజ్ చేంజ్ చేయాలనుకుంటే సో ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీకు ఇందులోనే చాలా ఇమేజెస్ అంటే ఉంటాయి. సో మీరు ఇట్లా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా అప్లోడ్స్లోకి వెళ్ళి అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనకి గిఫ్ట్ ఫైల్స్ అవైలబుల్గా ఉంటాయి కదా నెట్లోంచి, సో అందులోంచి ఏదో ఒకటి తీసి అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లోడ్ చేసుకొని అయితే దాన్ని మీరు పెట్టుకోవచ్చు. సో నేను అలాగే సో నేను అక్కడ పికాచూని అయితే తెచ్చి పెట్టుకున్నాను. ఇక్కడ మీకు ఏమైనా నచ్చింది సెలెక్ట్ చేసుకొని సో దాన్ని సెలెక్ట్ మీద నొక్కితే సో అదైతే యాడ్ అవుతుంది. సో ఇక్కడ నేను పికాచూ ఉంది కదా, సో ఇదిగో సో దీన్ని సెలెక్ట్ చేసి ఓకే చేసినట్లయితే అది పికాచూ కింద వచ్చింది. సో అలాగే మీకు ఇక్కడ కింద మ్యూజిక్ కూడా సెలెక్షన్ ఉంటుంది. సో అలర్ట్ వచ్చినప్పుడు ఏ విధమైన మ్యూజిక్ కావాలని కూడా పెట్టుకోవచ్చు. సో మీరు లేదా మీరు సొంత మ్యూజిక్ అంటే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ప్రీమియం సెగ్మెంట్ ఇవి ఉన్నాయి. సో ఇవంటే మనం యూజ్ చేసుకోలేము. సో మీరు ఏమైనా మ్యూజిక్ చేంజ్ చేయాలనుకుంటే సో మీరైతే అప్లోడ్ చేసుకొని అయితే వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్లే చేసి చూపిస్తాను ఒకసారి. సో దీన్ని ఏమైనా చేంజ్ చేయాలంటే నేను చేంజ్ చేసుకోవచ్చు, లేదా రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఇంటో నొక్కితే రిమూవ్ అయిపోతుంది. మనకి సౌండ్ ఎంత రావాలి, సో మెసేజ్ వచ్చినప్పుడు ఇక్కడ 50% అయితే సౌండ్ ఉంది. అలాగే అలర్ట్స్ డిలే 8 seconds ఉంది. సో వీటిని అంటే ఏమి డిస్టర్బ్ చేయకండి, సో ఇన్బిల్ట్లో ఉంచేసుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఓపెన్ ఫోన్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సో ఇది ఓపెన్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి ఫౌంట్ సెట్టింగ్స్ అన్న వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి టెక్స్ట్ వస్తుంది కదా, సో వాటి కలర్స్ని గట్రా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో వాటి సైజ్ని, వాటి కలర్స్ని, సో వాటి కలర్స్ ఏమైనా మనకి ఇబ్బందిగా ఉంటే సో ఇక్కడ టెక్స్ట్ కలర్ సో వైట్లో ఉంది. అలాగే టెక్స్ట్ హైలైట్ కలర్, సో మనం ఈ కలర్స్ని అంటే చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఓపెన్ అలర్ట్ వేరియేషన్ ఉంది కదా, సో ఇందులో క్లిక్ చేసిన ఇక్కడ మనం అలర్ట్స్ని ర్యాండమ్గా ఆ ఇమేజెస్ గట్రా చేంజ్ అయ్యేలా పెట్టుకోవచ్చు. సో మనం ఇక్కడ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ సెట్టింగ్స్ని పెట్టుకుంటే సో ర్యాండమ్గా సో చేంజ్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే మనకి ఒక ఇమేజ్ ఒక మ్యూజిక్ వచ్చింది కదా, సో ఇక్కడ యాడ్లోకి వెళ్ళి సో వేరే ఇమేజ్ అలా వేరే మ్యూజిక్ పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ సబ్స్క్రైబర్ యాడ్ అవుతే వాళ్ళకి వేరే ఇమేజ్ వాళ్ళకి వేరే మ్యూజిక్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను టెస్ట్ చేసి చూపిస్తాను ఇక్కడ. సో దానికోసం అయితే నేను యూట్యూబ్ సబ్స్క్రైబర్ అంటే పెట్టాను. ఇక్కడ సెండ్ టెక్స్ట్ మీద అయితే నొక్కాను. సో చూస్తే మనకి ఈ విధమైన అలర్ట్ అంటే వస్తుంది. సో దీన్ని ఏమైనా చేంజ్ చేయాలంటే ప్రీవియస్గా చెప్పాను కదా, సో ప్రీవియస్గా చెప్పినట్లయితే మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఏమన్నా సో ఈ విధమైన ఇంటర్ఫేస్ చూసి చెక్ చేసుకోవాలనుకున్నారనుకోండి, సో ఇక్కడ పైన సో అలర్ట్ బాక్స్ V2ని ఎనేబుల్ చేసుకోండి. సో అప్పుడు ఈ విధమైన
ఇంటర్ఫేస్ అంటే మీకు రావడం జరుగుతుంది. సో తర్వాత మీరు దీన్ని ఆఫ్ చేసినట్లయితే మళ్ళీ ప్రీవియస్ వ్యూకి వచ్చేస్తారు. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మీరు చేంజెస్ అంటే చేసుకోవచ్చు. అలాగే మీరు డొనేట్లో కానీ సో దేంట్లో అయినా సరే మీకు నచ్చినట్లయితే సో మీరు చేంజెస్ అంటే చేసుకోవచ్చు. మీకు టెక్స్ట్లు కట్టే ఉన్న చేంజెస్ కావాలంటే ఇక్కడ కింద ఫాంట్లోకి వెళ్ళి అయితే మీరు చేంజెస్ చేయొచ్చు. సో అలాగే మీకు డొనేటర్లో మెసేజ్ కూడా చేంజ్ చేయొచ్చు. సో అమౌంట్ బట్టి సో మీరు మెసేజ్లు చేంజ్ చేయాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మెంబర్స్కి కానీ సూపర్ చాట్కి కానీ సో ఈ విధంగా సో మీరు దేనికన్నా సో మీరు చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడే ఆ ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుందో చూసుకోవాలంటే సో మీరు పైన ఎలర్ట్ బాక్స్ V2 మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మీరు దేన్ని టెస్ట్ చేయాలనుకున్నారో సో ఇక్కడ డోనర్ అనుకుంటే డోనర్ పెట్టి సెండ్ టెస్ట్ అని క్లిక్ చేస్తే సో ఆ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో నేను ఇక్కడ మీకు ప్రీవియస్గా నేను అక్కడ ఫోన్లో పైన ఇమేజ్ వచ్చి కింద టెక్స్ట్ వచ్చి ఇలా పెట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా అయితే వచ్చింది. సో లేదు నేను వర్షన్ చేంజ్ చేశాను అనుకుందాం. సో ఇక్కడ ఒకవేళ నేను సో డొనేషన్స్కి వచ్చేసరికి ఇక్కడ నేను సో ఇమేజ్లోనే టెక్స్ట్ వచ్చి ఇలా సెలెక్ట్ చేశాను ఇక్కడ. సో సెలెక్ట్ చేసి అయితే కింద సేవ్ చేస్తాను, సేవ్ సెట్టింగ్స్. సో సేవ్ చేశాక ఇప్పుడు నేను మళ్ళీ టెస్ట్ చేస్తాను దీన్ని. ఇక్కడ చూడొచ్చు సో ఇమేజ్లోనే టెక్స్ట్ అంటే రావడం జరిగింది. సో ఈ విధంగా అయితే మీరు చేంజెస్ అంటే చేసుకోవచ్చు. సో చేంజెస్ అంటే చేసుకొని సో మీరే అలర్ట్స్ అంటే ఆర్గనైజ్ అంటే చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు సో ఈ అలర్ట్స్ అంటే మీకు పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంది, సో నేను కొన్ని ఇన్బిల్ట్ అలర్ట్స్ అంటే ఉంటానంటే సో ఇక్కడ చూడొచ్చు సో అలర్ట్ బాక్స్కి సంబంధించి సో కొన్ని ఇన్బిల్ట్ థీమ్స్ అంటే ఇక్కడ ఉంటాయి. సో ఇలా వచ్చాక ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ప్రీమియంది. సో ఇదైతే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ అంటే తీసుకోవాలి. సో మీకు ఏమైనా ఫ్రీ వర్షన్స్ కావాలంటే సో ఇక్కడ విజెట్స్ థీమ్స్లోకి రావాల్సి ఉంటుంది. సో వచ్చాక బ్యాక్ టు లిస్ట్లోకి వెళ్ళిపోతాను నేను. సో విజెట్స్ థీమ్లోకి వచ్చాక ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పైన ఉంది కదా, సో ఇక్కడ అయితే ఫ్రీ అని టైప్ చేయండి. ఫ్రీ అని టైప్ చేసి చూస్తున్నట్లయితే మీకు కొన్ని ప్రీసెట్స్ వస్తాయి. సో ఇక్కడ యాడ్ బాక్స్ సంబంధించి సో ఇవన్నీ ఫ్రీ మాట. సో మీరు ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు నచ్చిన వాటిని ఏదన్నా సో నేనైతే చూపిస్తాను. సో సపోజ్ దీన్ని నేను సెలెక్ట్ చేశాను అనుకుందాం. సో ఇక్కడ చూసిన కానీ గ్రీన్ కలర్ వచ్చింది. సో గ్రీన్ కలర్ వచ్చిందైతే దీన్ని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో చూడొచ్చు ఫాలోవర్స్కి సో ఈ విధమైన ప్రీసెట్ అయితే వస్తుంది. అలాగే డొనేటర్స్కి ఇలాగా సో ఇలా మీకు నచ్చిన వాటిని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సో అవే డైరెక్ట్గా ప్రీసెట్ అయితే వస్తాయి. సో ఇక్కడ నేను సో ఒకవేళ నేను ఇన్స్టాల్ని ప్రెస్ చేసినట్లయితే సో ఇది ఎలా చేయమంటుంది. ఎలా ఓపెన్ మీద క్లిక్ చేస్తే సో ఇదైతే డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు కింద డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోయి అయితే అది మనకి ప్రీసెట్ కింద అప్లై అయిపోతుంది. సో మనం కొత్తగా మనం రిప్రజెంట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ వీటిని అంటే యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఫ్రీలో అంటే కొన్ని ఉంటాయి. సో మీరు హై ఎండ్గా మీరు స్ట్రీమింగ్ చేయాలంటే మీరు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ థీమ్స్ అనేవి మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ప్రీసెట్గా పెట్టుకోకపోతే తర్వాత ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ థీమ్ సెక్షన్కి అయితే మీరు రావాల్సి ఉంటుంది. సో థీమ్ వచ్చేస్తే మనం టోటల్ మనం ప్రీవియస్గా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు పెట్టుకున్న థీమ్స్లో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రీ అని ఎంటర్ చేస్తాను నేను. సో ఎంటర్ చేస్తే మనకి కొన్ని థీమ్స్ అంటే వస్తున్నాయి. సో వీటిలో ఏ థీమ్నైనా మీరు ఇక్కడ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోలేకపోయినా సో తర్వాత మరి మీరు థీమ్ మార్చాలనుకున్నా ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. సో అలాగే మీకు టాప్ పేజ్ థీమ్స్ కూడా ఉంటాయి. సో వీటిలో కొన్ని ఫ్రీ ఉంటాయి. సో మ్యాక్సిమం ప్రీమియం సబ్స్క్రిప్షన్ వాళ్ళకి ఉంటాయి. సో మీరు ఫ్రీగా ఉన్నాయి సెట్ చేసుకొని అయితే మీకు నచ్చిన అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ చూద్దాం డాష్బోర్డ్లోనే. సో డాష్బోర్డ్లో మిగిలిన ఆప్షన్స్ చూసుకుంటే సో నెక్స్ట్ ఆల్ విజెట్ సెక్షన్ ఉంటుంది. సో ఆల్ విజెట్ సెక్షన్కి వెళ్ళినట్లయితే సో ఇక్కడ అలర్ట్ బాక్స్ మనం ఆల్రెడీ చూస్తాం. తర్వాత చాట్ బాక్స్ అనే సెక్షన్ ఉంటుంది. సో చాట్ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనం ఇక్కడ నుంచి అయితే చాట్ బాక్స్ని అంటే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈ బ్రౌజర్ లింక్ని అయితే కాపీ చేసుకొని అయితే OBSలో పెట్టుకుంటాం. సో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మనం స్ట్రీమ్ ల్యాబ్స్లో డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, అది కూడా చూపిస్తా. ఇక్కడైతే మనకి ఇంటర్ఫేస్ చూస్తుంది, ఏ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇది క్లీన్ థీమ్ ఇంటర్ఫేస్, లేదా మీరు ఏమైనా సెట్ చేసుకుంటే సో ఆ థీమ్ చేంజ్ అయితే వస్తుంది మీకు ప్రివ్యూ. సో ఇక్కడ మళ్ళీ నేను థీమ్ నార్మల్గా పెట్టేశాను. అలాగే
మీకు సబ్స్క్రైబర్స్ని చూపించాలా లేదా మోడరేటర్ని చూపించాలా లేదా, సో అవన్నీ వస్తాయి. సో మీరు వీటిని మీకు నచ్చితే ఎనేబుల్ చేసుకోవచ్చు లేదా డిజేబుల్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్లో ఉంది, సో మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ కలర్స్ని కూడా సో ఇక్కడ వైట్లో ఉంది, సో మీరు ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫౌంట్ సైజు, సో ఇక్కడ పైన ఉంది కదా, సో ఫౌంట్ సైజ్ని అంటే మీరు చేంజ్ చేయొచ్చు. సో మీకు నచ్చినట్లయితే ఫౌంట్ చేంజ్ సైజ్ అంటే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే చిన్నవి అయినాయి. సో మనం చాట్ చేస్తున్నప్పుడు ఎవరినైనా యూజర్ని అయితే మనం ఆ చాట్లో డిస్ప్లే చేసినప్పుడు అతను చేసి చాట్ మనకి డిస్ప్లేలో రాకూడదు అనుకుంటే, సో వాళ్ళ నేమ్ని సో మనం ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే సో వాళ్ళు ఏం టైప్ చేసినా సరే మనకి ఆ స్క్రీన్ మీద అయితే కనిపించదు. సో అదైతే ఇక్కడ ఉంది. అలాగే మనకి బ్యాడ్ వర్డ్ కస్టమైజేషన్, ఇది ప్రీవియస్గా చెప్పాను. సో ఇలా చాట్ బాక్స్ని అయితే మీరు రన్ చేసుకుంటే, సో మీరు ఒకవేళ OBS యూజ్ చేస్తున్నట్టయితే సో ఇక్కడ లింక్ని అయితే కాపీ చేసుకొని బ్రౌజర్ లింక్ ద్వారా సో మీరు అంటే ఎంటర్ చేసుకోవచ్చు. సో లేదా స్ట్రీమ్ ల్యాబ్స్ అంటే మీకు డైరెక్ట్గా ఆప్షన్ ఉంటుంది, అది కూడా నేను రేపు చూపిస్తాను. సో తర్వాత చాట్ బాక్స్ తర్వాత కూడా మనకి చాలా ఆప్షన్స్ అంటే ఉంటాయి. సో ఈవెంట్ లిస్ట్ కానీ, సో అలాగే డొనేషన్ గోల్స్ పెట్టుకోవచ్చు మనం. సో అలాగే మీడియా షేర్స్ కానీ, స్ట్రీమ్ ల్యాబ్స్ కానీ, సో వ్యూవర్ కౌంట్ మనం ఎంతమంది వ్యూవర్స్ చూస్తున్నారో సో అదైతే మనం చూపించుకోవచ్చు. సో ఇది కూడా మనకు ఉంటుంది ఆప్షన్. సో మనకి ఎంతమంది వ్యూవర్స్ చూస్తున్నారో సో ఆ కౌంట్ అంటే చూపించవచ్చు మనం. సో అలాగే మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే సో వీడియోలో ఎంత అయిపోతుంది కాబట్టి తర్వాత వీడియోలో సో డైరెక్ట్ సాఫ్ట్వేర్లో నేను చూపిస్తాను. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్లౌడ్ బూట్ వచ్చేసరికి ట్విచ్ వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. సో మనకైతే మనం యూట్యూబ్లో చేయాలంటే మాత్రం కొంచెం చేంజెస్ చేయాలి. సో అందుకే ఇదైతే చెప్పట్లేదు. తర్వాత మెర్చ్లోకి వచ్చేసరికి మీరు చాలామంది చూస్తూ ఉంటారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కింద సో కొన్ని షర్ట్స్ వాళ్ళ ఛానల్ లోగోస్తో ఒకటి ఉంటూ ఉంటాయి. సో అవంటే ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం. సో ఇవి సేల్ చేయడం ద్వారా సో మనకు కొంత మనీ అంటే వస్తుంది. సో మీరు అలా ప్రోడక్ట్స్ ఏమన్నా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం అలాగే ఏమైనా చారిటీ నడపాలంటే చారిటీ ప్లాట్ఫామ్ నుంచి అయితే మనం నడపవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే డిఫరెంట్ చారిటీ ప్రోగ్రామ్స్కి అయితే మనం లింక్ అవ్వచ్చు అని చెప్పవచ్చు. సో అలాగే ప్రైమ్ యూజర్స్ కంటే చాలా ఫీచర్స్ ఉంటాయి. సో యూట్యూబ్ థంబ్నెయిల్ కానీ, ట్విచ్ ప్యానల్స్ కానీ చాలా ఉంటాయి. సో ప్రైమ్కి సంబంధించి చాలా ఫీచర్స్ అంటూ ఉంటాయి. సో ఇది ఫ్రీ అకౌంట్ కాబట్టి నేను ఏం చూపించట్లేదు. సో అలాగే కింద చూసుకున్నట్లయితే సో మనకి డొనేషన్ హిస్టరీ, సో మన మెంబర్స్ని సో ఇవన్నీ చూసుకోవచ్చు. సో అలా కింద సెట్టింగ్స్ అనే సెక్షన్ ఉంది. మనం ఒకవేళ డొనేషన్స్ తీసుకోవాలనుకున్నాం సో ఆ టైంలో అయితే సో ఇక్కడ డొనేషన్ సెట్టింగ్స్లో మీరు పేపాల్ కానీ సో మీరు క్రెడిట్ కార్డుని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాడ్ చేసుకుంటే సో వాళ్ళంటే పే చేయగలరు. సో మ్యాక్సిమం పేపాల్ని అయితే లింక్ చేయమంటుంది. సో మీరు పేపాల్ని క్రియేట్ చేసుకొని సో లింక్ చేసుకుంటే సో దాంట్లో కంటే మనీ వస్తుంది, దాని నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మీరు ఇది లింక్ చేయనంత వరకు సో మీరు డొనేషన్స్ అంటే తీసుకోలేరు. వన్స్ మీరు లింక్ చేస్తే మాత్రం మీకు డొనేషన్స్ ఆప్షన్స్ కూడా ఎనేబుల్ అవుతాయి. తర్వాత అకౌంట్ సెట్టింగ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి సో ఇక్కడ మనం అకౌంట్స్ని అన్ని ఇక్కడ లింక్ చేసుకుంటే సో ఇక్కడ లింక్ చేసుకున్న వాటికి మనం సో స్ట్రీమింగ్ అంటే చేయగలం. సో వాటి నుంచి వచ్చే అలర్ట్స్ని తీసుకోగలం, అలాగే స్ట్రీమింగ్ కూడా చేయగలం. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను యూట్యూబ్ ఒకటే లింక్ చేశాను. సో అలాగే మనకి మిగతా ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నట్లయితే సో వాటిని కూడా మెచ్ చేసుకుంటే అక్కడి నుంచి మనకు కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మనం కూడా లైవ్ స్ట్రీమింగ్ చేయగలం. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మన ప్రీవియస్గా సెట్ చేసుకున్న థీమ్స్ని యూజ్ చేసుకొని ఏ విధంగా లైవ్కి వెళ్ళాలైతే చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్.